కాళేశ్వరం విషయంలో మీకు మనందరికి తెలియాల్సిన విషయం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సంబంధించి సుదీర్ఘమైన చర్చ జరిగింది అసెంబ్లీలో. దానిపైన చాలా స్పష్టంగా సమాధానం చెప్పిన మహారాజు. అసలు అది కూడా ఆ రోజు కూడా మాకు సమయం మీలే మాట్లాడతాను. ఈరోజు కూడా మీతోని చేత కాకపోతే చెప్పండి, వారం రోజులు మాకు టైం ఇవ్వండి, చేసి చూపెడతాం. న్యాచురల్ ఫ్లోలకి ఎత్తుతున్నాం కదా, వాటర్ గేట్లు వేసేదే అవసరం కూడా లేదు కదా. నీకు అయింది మేడిగడ్డనే కదా, నీకు పైన మరి సుందిల్లా మన పైన రెండు బ్యారేజెస్ ఇంటాక్ట్ ఉన్నాయి కదా. కాబట్టి మీకు చేత కాకపోతే చెప్పండి. ఎందుకంటే ఈరోజు కరువు పరిస్థితి, వర్షాలు లేక మరి రైతులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. అన్నీ కూడా స్టోరేజ్ రిజర్వాయర్ అన్నీ ఎండిపోయినాయి. పోయాడు వాటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా చూపెడతా ఉన్నారు. కాబట్టి ఇది రైతులకు సంబంధించిన భేషజాలకు పోవద్దు. ప్రభుత్వం కూడా మరి కేసీఆర్ గారి మీద కోపంతో ఈ రకమైనటువంటి వ్యవహారం చేయడం మంచిది కాదు. మీకు ఇలాంటి ఎన్డీఏసీ రిపీట్ ఇచ్చిన ఎన్ని రోజులు అయిందండి? 31 months పడుతుందా అండి రిపేర్ చేయడానికి? కాళేశ్వరం ప్రాజెక్ట్ని 4 yearsలో పూర్తి చేస్తామండి రికార్డ్ టైంలో. రిపేర్ చేయడానికి 2.5 years పడుతుందా మీకు? ఇది మీరు కక్ష సాధింపు చర్యలో భాగంగా కాకుండా ఇంకేమనుకుంటారు? దీన్ని రైతులపైన కోపం చూపెట్టడం ఏంది? మీకు ఎన్ని రిజల్ట్స్ ఇచ్చిందండి? గ్రౌండ్ వాటర్ నీకు గత సంవత్సరంలో అసలు కాళేశ్వరంతో లేకుండానే చేసినామని చెప్పి ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. ఇంత తప్పది. కాళేశ్వరంలో ఉన్న ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి మోటార్లు, కెనాల్స్ అన్నీ కూడా లిఫ్ట్ చేస్తేనే కదా వాటర్ అంతా వచ్చింది, గ్రౌండ్ వాటర్ పెరిగింది కదా. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజాడు రాజకీయాలు చేస్తుందని చెప్పేసి కూడా అనుకోలేదండి. ఇప్పుడు ఈ విషయం అన్ని విషయాలలో తప్పుడు విధానాలతో ముందుకు పోతోంది. కాళేశ్వరం విషయంలో ఇప్పటికైనా సరే ఛాలెంజ్, ఏ సెంటర్ అయినా సరే చర్చించడానికి సిద్ధం ఉన్నాం. మీరు నిపుణులతో రండి, మేము కూడా మా బీఆర్ఎస్ బృందం వస్తుంది, సైట్ పైన పోదాం. కావాలంటే ఏ కన్నెపల్లి పంపోసుకొని నిలబడి మాట్లాడదాం. అవసరం అనుకుని టెంట్లు వేసి పండుకుందాం. ఆడ 3 బ్యారేజీల కాడ పండుకుందాం, రైతులకు న్యాయం చేద్దాం. కొట్టుకోపోతే ఫస్ట్ మనం కొట్టుకుపోతాం, తర్వాత రైతులు కాపాడగలుగుతాం. దమ్ముంటే రండి ఛాలెంజ్. కాంగ్రెస్ పార్టీ నిన్ను అడుగుతా ఉన్నాయి ఈరోజు. ఇదే మహేష్ కుమార్ రావు అంటున్నాడు కదా, కాళేశ్వరం రండి, కన్నెపల్లి పంపోజ్ కాడ రండి, మీరు ఏ బృందం తీసుకుంటారు బృందం తీసుకురండి, బీఆర్ఎస్ పార్టీ తరఫున మా బృందం వస్తుంది, నిలబడుతుంది, టెంట్ వేసి కూర్చుందాం. ఆడ నీళ్ళు నింపే వరకు, రిజర్వాయర్లు నింపే వరకు కూడా అక్కడనే పడుకుందాం. అరే అట్లుండాలి, స్పిరిట్ ఉండాలి, రైతులను కాపాడే స్పిరిట్ ఉండాలి. కానీ ఇదేం రాజకీయాలండి? రైతుల ప్రాణాలతో నీ చెలగాటం మాట్లాడడం ఏందండి? రైతుల జీవితాలతో నీ చెలగాటం మాట్లాడిందండి. ఇది రాజకీయాలంటూ హద్దు పద్దు ఉంటుంది. ఇలాంటి దిగజారు ఉంటుంది నీచమైన రాజకీయాలు. గతంలో తెలిసి గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి నీచమైన రాజకీయాలు లేవు. బహుశా భారతదేశంలో ఎక్కడ ఉంటుందో ఉండదో అంత దిగజాడు రాజకీయాలు ఇదంతా వస్తున్నాయి, చెడమాటలు వస్తున్నాయి. కానీ అప్పుడు లుచ్చ రాజకీయాలు అవసరం లేదు ఇంకా మనకి. ఎందుక స్టేట్ మంచిగా ఉంటేనే మనందరం మంచిగా ఉంటాం, రాజకీయ పార్టీలు బాగుంటాయి, అందరం మంచిగా ఉంటాం. కాబట్టి మేము ఓపెన్ ఛాలెంజ్తో సిద్ధంగా ఉన్నాం. నిన్న కూడా మా టీం ఇచ్చిండ్రు, మేము ఎలాంటి షూరిటీగా రెడీ ఉన్నాం. మీరు రండి. ఇప్పుడు మీకు అంటారు కదా, మీ బృందం మీరు భయపడితే ఆఫీసర్లను పంపించండి. మీరు భయం కదా మీకు, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ సీట్లు మంచిగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, ఉన్న రోజులు సంపాదించుకోవాలి. ఇదే పని కాంగ్రెస్ పార్టీకి. ఎవరు ఇంట్రెస్ట్ ఉందండి మీకు? ఎవరిపైన ఇంట్రెస్ట్ లేదు. కేవలం జేబులు నింపుకోవడం. ముఖ్యమంత్రి గెలుచుకొని కింద నాయకుడు అంతా కూడా జేబులు నింపుకు పనులే ఉన్నారు. దమ్ముంటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కాళేశ్వరం కండేపల్లి పంపోజ్ కాడ రండి, 3 బ్యారేజీల దగ్గర టెంట్లు వేసుకొని పడుకుందాం. మా బీఆర్ఎస్ పార్టీ బృందం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు వస్తారా, ముఖ్యమంత్రి వస్తారా, అధికారులు పంపిస్తారా, పంపించండి. సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేసి చూపెడతాం. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికే ఆ రోజు కేసీఆర్ గారు ముందు ఆలోచనతో ఎంతో దూరదృష్టితోని ఆలోచన చేసి ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండండి. మనకు కరువు కటకాలు వచ్చినా మన రైతులు బాధపడొద్దని చెప్పేసి దూరపాలతో ప్రాజెక్ట్ యొక్క గొప్పతనమే అది. బ్యూటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటంటే అన్ని వాతావరణాలకి, వర్షాలు పడ్డా వర్షాలు పడకున్నా, మనకు వర్షాభావ పరిస్థితి ఉన్నా అన్నిటికీ కూడా పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ డిజైన్ చేసిర్రు అది. కాబట్టి మేము చాలా ఓపెన్గా ఉన్నాం. పాజిటివ్గా రండి, ముందుకు రండి, కన్స్ట్రక్టివ్ వేలో ఆలోచన చేయండి. మీరు ఇంకా కూడా నెక్స్ట్ 2027కి మేము చూస్తామని చెప్తున్నారు. ఇప్పటికప్పుడు ఏం టైం ఉంటుంది? ఇంకా 12 నెలలు ఏం చేస్తారు? 2027కి తీసుకొస్తామని, అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తారు. అంటే ఈ సంవత్సరం రైతులు రోడ్డు మీద పోనా? కాబట్టి మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ మీరు ప్లీజ్ పాజిటివ్గా రండి. అనవసరంగా దీన్ని రాజకీయాలు ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. కూర్చుందాం, పోదాం, ఆడికే పోయి దీన్ని క్లారిటీ తీసుకొద్దాం. ముందుకు ఈ ప్రభుత్వం తీరు ఎట్లుంటుందంటే, ఇది చెప్పుదా ఉదాహరణ కూడా చూపెట్టాలి. ఇక్కడ మన దానకిషోర్ గారు, మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్, ప్రభుత్వం ఒక జీవో వస్తుంది 2020 July 6th 2 days బ్యాక్ వస్తుంది.
ఏముంటుంది దీనిపైన? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఆ సంబంధిత శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతుర్రా? చూడాలి కదా, ఫైల్ చెక్ చేయాలి కదా. ఇంకా ఈ నిద్రావస్థలో ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వమా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వమా ఇది? ఇంతకంటే ఇంత వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక ప్రభుత్వ జీవో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవో, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద వచ్చిందంటే ఈ ప్రభుత్వము దిక్కుమాలిన ప్రభుత్వము అసలు అవసరమా మనకి అని ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. పీపుల్ షుడ్ థింక్ ఎంత ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది, ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వంలో. కాబట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు కూడా మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేవనెత్తుతున్నాం. ప్రభుత్వం కూడా మేము చెప్తున్న అంశాలు పాజిటివ్గా ఆలోచన చేసి ఏం చెప్తున్నామో దాన్ని గమనించి దాన్ని మంచి చేసే ప్రయత్నాలు చెప్పాలి తప్ప వారు ఉల్టా రివర్స్ అటాక్ చేయడము, ఛాలెంజ్లు వేయడము, సవాలు వేయడము. ఆ ముఖ్యమంత్రి గారేమో టూరిజం శాఖ గురించి రివ్యూ పెడితే ఆ సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పోయి స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడము. ఏంది ఇదంతా? ఆయన ఈడికి వస్తూ అంటాడు, ఆయన ముఖ్యమంత్రి ఆయనదే సోయలేదు, ఈడికి వచ్చి చేష్ట పెడతా అంటాడు. ఈ దుఃఖమాలిన పరిస్థితి రాష్ట్రంలో, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ శని ఎప్పుడు పోతుందని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. తప్పకుండా వారికి తగిన సమయంలో గుణపడడం తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఈ మాట్లాడిన అంశాల పట్ల ముఖ్యమంత్రి గారు మెట్రో విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.